మేడం మీర్పేటలో జరిగిన ఘటన ఏదైతే ఉందంటే భర్తలు భార్యల్ని చంపిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఇది మాత్రం చాలా చర్చనీయాంశమైంది. అసలు ఘోరంగా ఇది ఎలా ఉందంటే జుగుప్సాకరంగా ఒక విధమైన భయాన్ని క్రియేట్ చేసేటట్టు ఉంది ఈ సంఘటన. ఏదైతే అది క్షణికావేశంలో జరిగింది, వాళ్ళిద్దరి మధ్యలో పెనుగాటలో ఏదైతే హస్బెండ్, యూజువల్లీ మెన్ ఆర్ కొంచెం మస్కులైన్ ఉంటారు కాబట్టి ఆవిడని తోసేయడమో ఏదో జరిగింది, ఆమెకి తగలరాని చోట గాయమయ్యి ఆమె చనిపోవడం జరిగింది. ఓకే, అది ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఆ భయంతో ఆ క్రైమ్ అనేది నా పైనకి రాకూడదు అని అది అలా వదిలేసినా కానీ ఒక లెసర్ పనిష్మెంట్కి వెళ్ళేదేమో. ఇది మరీ ఘోరంగా. అసలు ఫస్ట్ ఒక శునకాన్ని చంపి దానిపైన కుక్క పైన ఎక్స్పెరిమెంట్ చేసి దాన్ని ఉడకబెట్టి మళ్ళీ పౌడర్ చేసి నదిలో కలిపేసి మళ్ళీ ఈమెను కూడా అదే రకంగా ముక్కలుగా నరికి, అంటే అసలు చెప్పడానికి కూడా అది అసలు దాని గురించి చర్చిస్తున్నారు మేడం. చాలా ఘోరంగా ఉంది, అసలు భయానకంగా ఒక విధంగా ఉంది అనలైజ్ చేయడానికి కూడా. సో ఒక క్రైమ్ని కప్పిపుచ్చుకోవడానికి మనిషి ఎటువంటి ఎక్స్టెంట్కి వెళ్తాడు. ఓకే, ఇంతకుముందు కూడా జరిగినాయి ఇట్లాంటి సంఘటనలు, ముక్కలుగా నరికేసి ఫ్రిడ్జ్లో పెట్టేయడము, ఎక్కడో ఇవి మన చెత్త కుండీలు వాటి దగ్గరను ఇంకా యార్డ్స్ దగ్గర పడేయడము అందు చూసాం మనం. బట్ ఇది ఇంకా హైట్స్ అన్నమాట, ఇంతకన్నా ఏం ఉండదు అన్నట్టు అనిపించింది. సో డెఫినెట్లీ ఎటువంటి క్రైమ్ చేసినా లాస్ట్కి పోలీసులకి దొరికిపోవాల్సిందే. అతనే వెళ్ళి నా భార్య కనిపించట్లేదు అని కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ అనుమానం వాడి మీదే వచ్చింది, భర్త మీదే వచ్చింది. ఈయనకి వైఫ్కి ఏమైనా గొడవలు ఉన్నాయా? ఒక భార్య చనిపోయినా కానీ మిస్సింగ్ అయినా కానీ యూజువలీ విత్ ఇన్ 7 years ఆఫ్ మ్యారేజ్ ఆవిడకి ఏం జరిగినా ఫస్ట్ అనుమానంగా చూసేది సొసైటీ అయినా, అకార్డింగ్ టు లా అయినా, పోలీసులైనా భర్తని అనుమానంగా చూస్తారు. ఎలాంటి శిక్షలు ఉండే అవకాశం ఉంది మేడం? ఇది ఇట్స్ ఎ మర్డర్ అండి. సరే, కల్పబుల్ హోమిసైడ్ ఒకవేళ పొరపాటున జరిగింది క్షణికావేశంలో అనుకున్నా కానీ, ఇంటెన్షన్ లేకపోయినా కానీ, ఆ తరువాత దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన ఏదైతే చేశాడో అది చాలా గ్రూసంగా, అంటే ఎలా ఉంది అని అంటే భయానకంగా ఉంది. సో డెఫినెట్లీ కోర్ట్ దీన్ని రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్ లాగా చూస్తుందేమో అని అనుకుంటున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ.